టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ దాడికి పాల్పడ్డారు. నిందితులకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2 ష్యూరిటీలు 3 రోజుల్లో సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఏదైతే సంధ్య థియేటర్ ఘటనపై కూడా ఓయూ విద్యార్థులు నిన్న అల్లు అర్జున్ ఇంటిని కూడా ముట్టడించి అక్కడ పూల కుండీలు కొంచెం ధ్వంసం కూడా చేయడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ సిబ్బంది అడ్డుకోవడంతో కూడా వారందరినీ ఎవరైతే ఆ దాడిలో ఘటనలో కూడా 6గురు ఉన్నట్టు కూడా విద్యార్థులు తెలుస్తోంది. ఓయూ నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఏదైతే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఏదైతే అక్కడ సంధ్య థియేటర్ లో మృతి చెందిన రేవతి మృతికి అల్లు అర్జునే కారణం అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని కూడా వాళ్ళ యొక్క నిరసన తెలపడం జరిగింది. వారి యొక్క ఇంటిని ముట్టడించి అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితులలో వీరందరూ కూడా నిన్న అల్లు అర్జున్ ముట్టడించినటువంటి 6గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారందరికీ కూడా ఈ రోజు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఏదైతే వనస్థలిపురంలో ఉన్నటువంటి కమలానగర్ లో న్యాయమూర్తి ముందు ఈ రోజు పోలీసులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన అనంతరం కూడా వీరందరికీ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున కూడా వాళ్లకు అంటే ఫైన్ కూడా విధిస్తూ దాంతో పాటు 2 షూరిటీలు 3 రోజులలో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ 10,000తో పాటు అదే విధంగా 3 రోజులు అంటే షూరిటీలు కూడా తప్పకుండా ఇస్తేనే వీరందరికీ కూడా లేదు అంటే మళ్ళా పరిణామాలు వేరే ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యంలో వారందరికీ కూడా ఆ యొక్క ఘటనకు సంబంధించినటువంటి 6గురికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.